హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి మే 26 నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఇంకా ఆ రోజు అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ముద్ద కలిపేసుకొని ఉండలు అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాకం కూడా రెడీ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకొని ఇంకా గులాబ్ జామ్స్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడు గులాబ్ జాము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే బయటన బ్రౌన్ కలర్గా వస్తుంది, కానీ లోపల అయితే కుక్ అవ్వదు, సాఫ్ట్గా ఉండదన్నమాట. ఇంకా పొడి ముద్దలా ఉండిపోతుంది. సో ఇంకెప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి. ఇంక మా రిహాన్ అయితే పెద్ద ప్లేట్ పట్టుకొని రెడీగా అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఎప్పుడు రెడీ అవుతుంది అని చెప్పి. యాక్చువల్లీ ఇది చపాతీ ముద్ద అనుకొని ఫస్ట్ ఇచ్చేయమన్నాడు. లేదు నేను ప్రిపేర్ చేసి ఇస్తానని చెప్తే పెద్ద పల్లిం పట్టుకుని అయితే వెయిట్ చేస్తున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా రిహాన్ అయితే అప్పుడు అంత పెద్దవాడు అయిపోయాడని. ఇంక గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ దేవుడికి అయితే కొంచెం అయితే పెట్టేశాను. ఇంక వాళ్ళ నాన్న వచ్చినప్పుడే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఫస్ట్ అదైతే తింటున్నాడు అనమాట. ఇంక వాళ్ళ నాన్న గులాబ్ జామ్ తింటున్నాడని ఎంత ఫాస్ట్గా అయితే పరిగెడుతున్నాడు. ఇంక నైట్ డిన్నర్లోకి అయితే పన్నీర్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు ఇంకా నాన్ వెజ్ అయితే ఏం లేదు, ఎందుకంటే మండే కదా, మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినరు అనమాట. సో ఇంకా సింపుల్గా గులాబ్ జామ్ అండ్ పన్నీర్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్ అంతా లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, ప్లీజ్ చూడండి. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.